అమాయక పర్యాటకులపై దాడి చేయించిన ఘటన ఇప్పుడే జరిగిందా? కాదు. అనేక సందర్భాల్లో పాకిస్తాన్ భారత్పై తన అక్కసును వెళ్ళగక్కుతూ అనేక దాడులకు ప్రయత్నించింది. ప్రత్యక్షంగా కొన్ని దాడులకు ప్రయత్నించింది, పరోక్షంగా ఉగ్రవాదానికి ఊతమిస్తూ మరికొన్ని దాడులు చేయించింది. ఇక ఇప్పుడు నేరుగా తానే రంగంలోకి దిగిందా? ఇన్నాళ్లుగా ఎన్నో వందల ఉగ్రదాడులు భారత్పై చేయించింది. ఆ పీఓకేను అడ్డుపెట్టుకుని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సరే, కాశ్మీర్ది ఒక చరిత్ర, దాని గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం. అయితే ఇది అడ్డుపెట్టుకుని విషయాన్ని చిమ్ముతూనే ఉంది. కానీ భారత్ సంయమనం పాటిస్తూనే ఉంది. డోంట్ క్రాస్ ద బోర్డర్స్, ఇది మన సంయమన ధోరణి. వాజ్పేయి కార్గిల్ యుద్ధ సమయంలో కానీ అనేక సందర్భాల్లో కానీ పాకిస్తాన్ మాత్రం ప్రొవకేటివ్ ధోరణిలోనే, అంటే రెచ్చగొట్టే చర్యలు చేస్తూనే ఉంటుంది. ఈ వారం రోజుల్లో దాదాపు 5 నుంచి 6 సార్లు ఎల్ఓసి దగ్గర కాల్పుల పాల్పడుతూనే ఉంది. దాన్ని భారత్ తిప్పుకొడుతూనే ఉంది. ఇక ఒక్కొక్క వాస్తవం వెలుగులోకి వచ్చేటప్పటికీ, కొన్ని వీడియోలు బయటకు వచ్చేటప్పటికీ ఇప్పటికే బాధతో రగిలిపోతున్న ఆయా కుటుంబాలు, ఆ మాటకొస్తే యావత్ భారతదేశానికి వెలుపల ఉన్న భారతీయులు, ప్రతిసారి మనం ఇలాగ దెబ్బలు తింటూనే ఉండాలా, దెబ్బ పడుతూనే ఉండాలా, వందలు వేలాది కుటుంబాలు బాధపడుతూనే ఉండాలా, ఏదో ఒక ప్రతీకార చర్య లేకపోతే ఎలాగా అనే ఒక భావోద్వేగంతో ఊగిపోతున్నారు. అది చాలా సహజమైన న్యాయమైన ఎమోషన్. కానీ పాకిస్తాన్ లాంటి దేశంతో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారత్ లాంటి ఒక వ్యవస్థీకృత దేశం కాదు పాకిస్తాన్. వాళ్ళకి ఎప్పుడూ ఉదయం లేస్తే భారత్ మీద ఎలాగా విషాన్ని పెంచాలి, దానికి ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణలు ఇవ్వాలి, ఎలాంటి ఉగ్రమూకల్ని తయారు చేయాలి, ఎప్పుడెప్పుడు మన భారతదేశం మీదకి పురుగొల్పాలి, ఇదే వాళ్ళ నిత్య దైనందిన కార్యక్రమం. 2014 నుంచి నేటి వరకు, అంతకన్నా ముందు 47-48లో జమ్మూ కాశ్మీర్, 1965లో కాశ్మీర్, 1971లో బంగ్లాదేశ విభజన, 1999లో కార్గిల్ వార్. ప్రతిసారి ప్రొవోకేట్ చేస్తూనే వచ్చింది పాకిస్తాన్. దెబ్బ తీయలేకపోయింది, చావు దెబ్బతింది. అందుకని ఎలా దెబ్బ కొట్టాలి భారతదేశాన్ని, ఎలాగ భారత్ మీద విషయం పాకిస్తాన్ ప్రజలకి నూరిపోయాలి, దీని మీద వాళ్ళు వర్కౌట్స్ చేస్తున్నారు. దీని మీదే స్ట్రాటజీలు అల్లుతారు. 2014 నుంచి నేటి వరకు చూసుకుంటే 2016లో యురి తాలూకా ఘటన ఎవరు మర్చిపోరు. 19 మంది జవాన్లను పట్టుబెట్టుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్తో సమాధానం చెప్పాం. 2016లోనే జనవరిలో కొంచెం ముందుకెళ్తే పఠాన్కోట్ 7 సైనికులు చనిపోయారు. 2019 ఫిబ్రవరి పుల్వామా 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను బస్సులో వెళ్తుంటే పేల్చేశారు. సరే, తర్వాత బాలాకోట 5 స్ట్రైక్స్ జరిగాయి. సో వేర్వేరు దాడుల్లో అనేక మందిని ఇప్పటిదాకా పాకిస్తాన్ పొట్టన పెట్టుకుంది. భారత్లో రక్తం చిందించడమే ఓపెన్గానే చెప్తారు వాళ్ళ ప్రధానమంత్రులు, వాళ్ళ ఆర్మీ చీఫ్లు. వాళ్ళ ప్రధానమైన ధ్యేయం ఏంటంటే భారత్ రక్తమోడుతూ ఉండాలి. ఈ మధ్య కాశ్మీర్లో ఏదైతే ఎన్నికలు జరిగి ఒక ప్రశాంత వాతావరణం ఉంది, గడిచిన 3-4 నెలల్లోనే లక్షల స్థాయిలో పర్యాటకులు వెళుతూ ఉంటే అది చూడలేకపోయింది పాకిస్తాన్. అంటే అక్కడ పీస్ అనేది జనరేట్ కాకూడదు. సరే, ఎల్ఓసి దగ్గర కాల్పులతో బార్డర్ దగ్గర రెచ్చగొడుతూ ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా వాణిజ్యపరంగా కొన్ని చర్యలు తీసుకుంది భారతదేశం. కానీ సరిపోదు. ఏం చేయాలి, ఏం చెయ్యాలని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మన దేశంలో ఇవాళ భారతదేశంలో బార్డర్ దగ్గర పోరాడుతున్న సైనికులు, ఇక్కడ సోషల్ మీడియాలో పోరాడుతున్న సైనికులు, రెండు ఒకటి కాదు సుమా. ఆ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అత్యంత నైపుణ్యం కలిగిన ఫారిన్ నేషనల్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అలాగే భారతదేశంలో కీలకమైన ఆఫీసర్స్ ఉంటారు. పాకిస్తాన్ తాలూకా ఆలోచనని, వాళ్ళ దొంగ బుద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం ఏ చర్య తీసుకున్నా తీసుకోవాలి. రెండూ కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలు, ఇది మర్చిపోకూడదు. సో ఇప్పుడు పగల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఏం చేస్తుందనేది దేశవ్యాప్తంగా ఉన్న చర్చ. త్రివిధ దళాధిపతులతోనూ అలాగే రక్షణ మంత్రి, సిడిఎస్, జాతీయ భద్రతా సలహాదారులతో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇవాళ కూడా భద్రతా కమిటీ వ్యవహారాల కేబినెట్ సమావేశం జరగబోతోంది. వాళ్ళకి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చేశారు ప్రధానమంత్రి. ఏ సమయంలో ఎక్కడ ఎలాంటి ప్రతిస్పందన చెయ్యాలి, మనం దానికి నిర్ణయం తీసుకోండి. దాంతోపాటుగా ఇవాళ ఏ నిర్ణయం వస్తుంది, ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం.